జీవితంలో నేను చేసిన అతిపెద్ద తప్పు ప్రేమించడం. ఆ ప్రేమే ఈ రోజున చావుకు కారణమైంది. జీవితంలో నేనే తప్పు చేయలేదు, అయినా నన్ను ఏ అమ్మాయి ప్రేమించలేదు. ఈ లవ్ లేని జీవితం ఎందుకని చచ్చిపోదాన్ని ఫిక్స్ అయిపోయా. అన్నట్టు మర్చిపోయా, మిచ్చర్ కొట్టు బాబాయ్కి 200 డబ్బులు ఇవ్వాలి, లేకపోతే సచ్చినా కూడా నా శవాన్ని పీక్కు తింటాడు. బాబాయ్ నేను సాయిని. రే సాయిగా ఎక్కడున్నావురా? 2 నెలల నుంచి డబ్బులు ఇవ్వకుండా తిరుగుతున్నావు. నా కొడక దొరికేవంటే నా చేతులు చచ్చినట్టే. నీకంత కష్టం వద్దులే బాబాయ్, నేనే చచ్చిపోతున్నా. మరి నా డబ్బులు? వీడు సచ్చినా సరే నా శవానికి మనశ్శాంతి లేకుండా చేస్తాడు. ఏట్రా అంటున్నావు? అదే బాబాయ్, నిన్న రాజవాడికి వెళ్ళి 150 రూపాయలు పెట్టి చెప్పులు తెచ్చా. మా రూమ్లో ఉన్నాయి బాబాయ్, 8 ఇంచ్ కరెక్ట్గా నీకు సరిపోతాయి. అవి తీసేసుకో బాబాయ్, బ్యాలెన్స్ ఏమైనా ఉంటే వచ్చే జన్మలో చూసుకుందాం. అర్రే తెలియకుండా చచ్చిపోతే ఎలాగా? ఎవరికి తెలియాలి చచ్చిపోతున్నామని. రాజేష్ కూడా ఫోన్ చేద్దామండి. రాజేష్ చెప్పరా. అరే మధ్యాహ్నం కూర బాగుందని మిల్మేకల కూర, అన్నం మొత్తం నేనే తినేసారా. ఏమనుకోకుండా కొంచెం రైస్ పెట్టుకో. అదే మనకి బాత్రూంలో వాటర్ రావడం లేదు, కిందకి వెళ్ళి మోటార్ ఆన్ చేసుకో. అరే ఏం మారుతున్నావు? తాగి తెచ్చావా? ఎక్కడ ఉన్నారా? లేదురా, ఇప్పుడు తాగాలి. బాయ్. ఎక్కడ ఉన్నారా? హలో బాబు, ఎక్కడున్నావు? బాగున్నావా? పల్లి ఏం చేస్తున్నావు? ఎప్పుడు తీస్తావు? పల్లి ఏంటి మంచి వయసులో ఉంది, నరకంలో కూడా పల్లె అమ్ముతారా? పల్లి అమ్మని అమ్మ పాజన్ బాటిల్ దెబ్బేసింది. అప్పటికి అనుకున్నా ఆన్లైన్లో 20% డిస్కౌంట్ వచ్చినప్పుడే ఏదో తేడా జరుగుతుంది. షట్. పల్లి ఎవడు మన లెక్కన్నాడే, పద చూద్దాం. పల్లి ఏంటి కొనలాగున్నాడు? ఇచ్చాడు, ఆన్లైన్లో ఆర్డర్ పెట్టినాడు, ఇంకేం చేస్తాడు? బ్రోలై యమధర్మరాజా, నన్ను చంపొద్దు, నూనెలో వేయొద్దు, సూదులతో కూర్చొద్దు, నేనే తప్పు చేయలేదు, నన్ను వదిలే. బ్రో ఇంకా బతికే ఉన్నా బ్రో, తొందరపడాలి. బతికే ఉన్నానా? నిజమా? నిజంగానే అన్నా. ఏది ఒకసారి గిల్లు, గట్టి గిల్లే బ్రో. నిజంగా బతికే ఉన్నానా? పాయిజన్ కూడా మన మీద పగపట్టేసింది బ్రో, అందుకే మన మీద పని చేయలేదు. నువ్వు చూడడానికి దృఢంగానే ఉన్నావు కదా, నువ్వెందుకు చచ్చిపోవాలనుకున్నావు బ్రో? ఏం చెప్పమంటావు బ్రో? ఉన్నదే చెప్పు. అది కాదు బ్రో, ఇప్పుడు నాకు 25 సంవత్సరాలు, 5 ఏళ్ల కిందట 20 సంవత్సరాలు. 10 ఏళ్ల కిందట 15 సంవత్సరాలు కాదు? కరెక్ట్గా చెప్పా బ్రో, నీకెలా తెలుసు? సొల్లాపి మ్యాటర్ చెప్పు బ్రో. ఇక్కడ ఎందుకు కానీ అలా నడుచుకుని వెళ్దాంపా. జీవితంలో అన్నీ ఉన్నాయి కానీ లవర్ లేని లోటు ఒకటి మిగిలిపోయింది బ్రో. అన్నా నీకు దండం పెడతాను, ఆపే. నువ్వు ఫోన్ మాట్లాడికి వచ్చావా లేదా పల్లెలు అమ్మనికి వచ్చావన్నా? లవర్ బ్రో, అమ్మాయి మాట్లాడాలి కదా. ఆఖరికి ఎడుకులో ఎవరు బ్రో? సరే నా పల్లెలు ఇస్తున్నావా? తీసుకో. ఎవరు బ్రో పల్లెలు ఉన్నాయి దగ్గర? ఉన్నాయి బ్రో, ఉన్నాయి పల్లెలు. తీసుకోండి బ్రో, ఎంజాయ్ చేయండి. ఏం డబ్బులు తీసుకోడా? నెక్స్ట్ ఎపిసోడ్లో ఇద్దాం.